తెలుగు ఇండస్ట్రీలో మోహన్ బాబు విలక్షణ నటుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని తెలుగునాట మోహన్ బాబు అంటేనే ఒక బ్రాండ్ అనే స్థాయికి చేరుకున్నారు. నందమూరి తారక రామారావు గారికి దగ్గరి మనుషుల్లో ఒక్కడిగా పేరొందిన మోహన్ బాబు ఈ మధ్య వైసీపీలో జాయిన్ అయ్యారు. ఏంటో విధి, ఇలా పార్టీలో జాయిన్ అయ్యారో లేదో అలా వైఎస్ఆర్ చౌదరి చెక్ బౌన్స్ కేసుల్లో ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. ఆయనకు అసలు కంటే 25 లక్షలు ఎక్కువ 3 నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై మోహన్ బాబు హైకోర్టుకు వెళ్తారా? తాను చెప్పే న్యాయం తనను కాపాడుతుందా? వేచి చూడాల్సిందే. తాజాగా మోహన్ బాబుకి హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కోర్టు షాక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఇది తెగ వైరల్గా మారింది. చెక్ బౌన్స్ కేసుల్లో ఆయనకు 1 సంవత్సరం జైలు శిక్షను విధించింది. అయితే ఆయన చెక్ బౌన్స్కి సంబంధించి 41.75 లక్షలను చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే జైలు శిక్షను మరో 3 నెలలు పొడిగిస్తామని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ మొత్తాన్ని తాను 30 రోజుల్లో చెల్లిస్తానని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు ఈ న్యూస్పై మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొన్ని టీవీ ఛానళ్లు నాపై చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఇప్పుడే విన్నా. నేను నా ఇంట్లోనే ఉన్నా హైదరాబాద్లో అంటూ ట్వీట్ చేశారు.